ఆయన దేశద్రోహం కింద ముఖ్యంగా మన తెలంగాణ వాడైన బయ్యా సన్నీ యాదవ్ అనే ఒక తెలుగు యూట్యూబర్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో బైక్ రైడ్లు చేస్తూ ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నాడు. తాజాగా పాకిస్తాన్ వెళ్ళాడని చెప్పి తన్ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా దేశద్రోహానికి పాల్పడ్డాడంటారా? అన్న నేను ఒక మాట చెప్తా, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు పాకిస్తాన్కి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేశద్రోహానికి పాల్పడ్డారా అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ దేశద్రోహానికి పాల్పడ్డారా అంటే అది కరెక్ట్ కాదు. అలాగే హిందువులు పాల్పడలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన జ్యోతి మల్హోత్రా హిందూ, ఎన్నో గుడ్లు చూపించింది, ఆవిడ పాకిస్తాన్ సపోర్ట్గా మాట్లాడి చేసింది. సో నేనేమంటానంటే అరెస్ట్ చేశారు అంతేగాని ఆయన చేశాడు అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కానీ కొన్ని వీడియోస్ తమ్మునేళ్ళు ఏంటంటే చేసేసాడు, దేశద్రోహంలో పాల్గొన్నాడు, లేదంటే ఇక్కడ అక్కడ సమాచారం ఇచ్చాడు అంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట అంటున్నా, ఏమంటే తెలుసుకోండి, నిజాలు తెలుసుకోవాలి. ఫస్ట్ అది కరెక్టా కాదో తెలుసుకోవాలి. కరెక్ట్ అయితే మీరు అన్నట్టు కరెక్ట్ అయింది అనుకో, అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేదంటే ఎన్కౌంటర్ చేసేయచ్చు. కానీ ఏమీ తెలియకుండా చేశాడు, ఇక్కడ నుంచి కొన్ని లీక్స్ చేశాడు అంటే పాకిస్తాన్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేశద్రోహం చేసినట్టేనా? అంటే ఇక్కడ సమాచారం తీసుకెళ్ళి అక్కడ అందించినట్టేనా? అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. ముఖ్యంగా బన్నీ సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు, విచారణ చేపడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్కి గూఢచారి కింద జ్యోతి మల్హోత్రా లాగా ఈయన కూడా పాల్పడితే ఏం చేయాలంటారు ఒక భారత పౌరుడిగా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నేనైతే ఈ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గొద్దు, ఎక్కడ కూడా తగ్గకూడదు. ఖచ్చితంగా లైఫ్ అంటే అతను బతుకున్నంతకాలం జైల్లో పడేయాలా, లేదంటే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ అనేది చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. సో ఆయన బయట తీసుకొచ్చినా కానీ, వదిలేసిన ఒక 1 year 2 years లోపల పెట్టి బయటకు పంపించినా కానీ రేపన్న రోజు మళ్ళీ ఇంకో ఇలాంటి ఘటనకు పాల్పడతాడు. అప్పుడు ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా మరణశిక్ష అనేది డెఫినెట్గా ఉండాలి, లేదా లైఫ్ లాంగ్ అనే జైల్లోనే ఉంచాలి, కానీ బయటకు మాత్రం వదలకూడదు. గతంలో ఇదే బయ్యా సన్నీ యాదవ్ మీద సిపి సజ్జనార్ గారు, మన మాజీ సిపి సజ్జనార్ గారు ప్రత్యేకించి కేసు పెట్టి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి కేసు ఫైల్ చేశారు. మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ఎలా భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ అనేది పెద్ద హీరోలు చేశారు. బాలయ్య బాబు గారు సినిమాలో కూడా అది ప్రోగ్రామ్లో కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. అలా అని చెప్పేసి దీనికి లింక్ పెడతాం, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది ఎంతో మంది ప్రమోట్ చేశారు. అప్పుడు అది ఇప్పుడు నిజంగానే బెట్టింగ్ యాప్ వల్ల అంత ప్రాబ్లం అంటే అది గవర్నమెంట్ ఆఫ్ చేయాలి. సో అది ఆఫ్ చేయలేదు. దీన్ని కలిపి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో నేనేమంటున్నానంటే ఇంకొకటి, నా అన్వేషణ గాడు అన్వేష్ గాడు పెట్టిన పెంట అదంతాను. సో నా అన్వేషణ గాడు కూడా ఎన్నో ముస్లిం కంట్రీలు తిరిగాడు, వాళ్ళ డ్రెస్ వేసుకున్నాడు, టోపీలు పెట్టుకున్నాడు, వాళ్ళ డ్రెస్ వేసుకుని తిరిగాడు. వీడు ఇక్కడి నుంచి వాడి సమాచారం వెళ్తే వాడు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అయ్యి తిరిగాడు కదా, మరి వాడిని ఎందుకు అడగట్లేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ముఖ్యంగా ఇలాంటి తెలుగు ట్రావెలర్ల కింద ఈ మధ్యన చాలా మంది కూడా ఇతర దేశాలు అంటే ఒక మన ఇండియా నుంచి చాలా మంది కూడా ఇలా వ్లాగ్స్ చేస్తూ చాలా మంది బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ బయటపడ్డారు, ఇంకా చాలా మంది ఉండే. అవును, మొన్న అతను ఒక ఆయన కూడా సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు, పాకిస్తాన్ వరకు కూడా వెళ్ళాడు, సైకిల్ తొక్కుకుంటూనే వెళ్ళాడు. మరి అతన్ని సో నేను ఏమంటున్నా అంటే పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఓకే చేశాడు, సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏదైనా శిక్ష వేయాలి, అందులో మాత్రం తగ్గకూడదు. శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి పని ఇంకొకటి చెయ్యాలంటే భయం పుట్టే విధంగా ఉండాలి శిక్ష. సో అది నేను అంటున్నా. తప్పలేదన్నా, ఎందుకంటే డౌట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు. సో అది నిజమా కాదనేది క్లారిటీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అంతవరకు కేవలం ఏది పాకిస్తాన్ వెళ్ళాడు అని బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడని అంటే, ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మీద డబ్బులు ఎక్కువ వచ్చి సంపాదించుకుంటుంటే అది ఏడుపు కుళ్ళు. కొంతమంది ఇది ఏంటంటే వీడు బాగా సంపాదించేసుకుంటున్నాడు, డబ్బులు వస్తున్నాయి, లక్షల బండ్లు వేసుకుని తిరుగుతున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు అని ఒక కుళ్ళితో చేస్తున్నాడు. మరి సైకిల్ మీద వెళ్తున్న అతను పాకిస్తాన్ వెళ్ళాడు కదా, మరి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నా. సో ఇది కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏదైనా సరే. అప్పటి వరకు మనం ఏమీ ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిదని నేను అంటున్నా. ఓకే.